ఐదేళ్లు వైసీపీ అరాచకాలతో అన్యాయానికి గురైన సామాన్యులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేనాని పవన్ ను కలుసుకునేందుకు, తమ సమస్యలను చెప్పుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది మంగళగిరి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. నేరుగా పవన్ ను కలుసుకోలేకపోయినా పార్టీ కార్యాలయంలో తమ అర్జీ పెట్టుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ కొన్నింటిని నేరుగా అడ్రస్ చేస్తున్నారు. మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ కార్యాలయంలో జనవాణి హెల్ప్ డెస్క్ పెట్టి పరిష్కారం చూపుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి నేతలు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. భూ వివాదాలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలను పొందేందుకు ప్రధానంగా జనసేన పార్టీలో తమ అర్జీలు పెట్టుకుంటున్నారు. మహానాడు మీడియా జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి ఎలా సాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ కనిపిస్తున్న పెద్దాయన పేరు అబ్దుల్ వహాద్. బాపట్ల జిల్లా మార్టూరు నుంచి ఇక్కడికొచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇతను ఒక బాధితుడు. తన బంధువుల 42 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారులు గందరగోళం సృష్టించారని, 4.5 ఏళ్లుగా చెప్పులు అరిగేలా జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆ పొలం రిజిస్ట్రేషన్ కావడం లేదని వాపోతున్నాడు. రిజిస్ట్రేషన్ ఎందుకు కావడం లేదని ప్రశ్నిస్తే తమ భూమి వక్ఫ్ బోర్డు 22(1) ఏసీ కిందకు వస్తుందని అధికారులు చెబుతున్నారని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారే తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు వహాద్. నమస్తే అండి, నా పేరు అబ్దుల్ వహాబ్ సార్. నేను మాటూరు మండలం, మాటూరు విలేజు గ్రామ కాపస్తుండి. మా బావమరిది, మా సిస్టర్ వాళ్ళది ఒక 42 సెంట్లు పొలం ఉన్నది సార్. ఆ 42 సెంట్లు పొలము రిజిస్ట్రేషన్ కావట్లేదు సార్. అది దేని గురించి ఏందని రిజిస్టార్ని అడిగితేనేమో అది వక్ఫ్ బోర్డు వాళ్ళు 22(1) ఏసీ కింద పెట్టారు అని చెప్పి అన్నారండి. నేను సుమారు 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. 2019 10వ నెల నుంచి తిరుగుతున్నాను. ఇప్పటివరకు పరిష్కారం కాలేదు సార్. వక్ఫ్ బోర్డు చుట్టూ తిరుగుతున్నానండి. ఇప్పటివరకు అది ఆందోళన కాలయాపన చేశారు సార్. దాని గురించి ఏమో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షం వారి దరఖాస్తు ఇవ్వడానికి కోసం వచ్చాను సార్. నేను దీనికి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. ఇది పూర్తిగా 7 ఎకరాల 87 సెంట్లు సార్, పూర్తి సర్వే నంబరు. వాళ్ళ దగ్గర వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్సే లేవు. డాక్యుమెంట్ లేకుండా వాళ్ళ ఎకరం గురించి పూర్తి నంబరు 7 ఎకరాల 87 సెంట్లు కూడా పూర్తిగా 22(1) ఏసీ కింద పెట్టారు సార్. వాళ్ళ ఎకరం డాక్యుమెంట్ లేవు. అదే నేను వాళ్ళ పని చేయాల్సింది. నేను తిరిగి 4 సంవత్సరాల నుంచి వాళ్ళ డాక్యుమెంట్ నేను ఆన్లైన్లో చేయించాను సార్ నేను. కానీ మా 42 సెంట్లు ఆవంతనే ఆగిపోయిందండి. దాని గురించి నేను దరఖాస్తు ఇవ్వడానికి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వచ్చాను సార్ నేను. ఇతని పేరు ఆకుల వెంకటేష్. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చారు. గ్రామ సచివాలయానికి సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం లేదనేది ఇతని సమస్య. వైసీపీ హయాంలో కలెక్టర్కి, సజ్జలకి ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోలేదంటున్నారు ఆకుల వెంకటేష్. ఇప్పుడు ఈ శాఖ పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉండడంతో న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు వెంకటేష్. నా పేరు ఆకుల వెంకటేష్ అండి. నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వస్తున్నాను, ఒంగోలు నుంచి. మేము గ్రామ వార్డ్ సచివాలయంలో సెకండ్ నోటిఫికేషన్లో మేము ఎగ్జామ్ రాసామండి. ఎగ్జామ్ రాస్తే మాకేంటంటే స్లైడింగ్ అనే ప్రాసెస్ జరగలేదు. ఫస్ట్ మెరిట్ క్యాండిడేట్ మానేసినప్పుడు నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఆ పోస్ట్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వకుండా మా దగ్గర జేసీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏం చేశారంటే వేకెన్సీస్ని బ్లాక్ చేసేసి మేము 4 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తా ఉన్నాం, ఒక్కరోజు కూడా రెస్పాండ్ కాలేదు. ఒకనొక పరిస్థితులు అయితే మాకు అరెస్ట్ చేస్తామని బెదిరించడం కూడా జరిగింది కలెక్టర్ గారు వాళ్ళు. ఇంకా దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ మేము వైసీపీ ఆఫీస్లో అందరం కలిసాము. సజ్జలు గారిని కలిసాము, సీఎం గారిని కలుద్దామంటే ఆయన ఎప్పుడు తాడేపల్లి ఆఫీస్లోనే ఉంటారు, బయటికి రారు కాబట్టి మనం కలవలేము. తర్వాత ఇంకా మేము సజ్జలు గారిని కలిస్తే మీకు మెరిట్ ఉంటే ఎందుకు రాదని కొంచెం వ్యంగ్యంగా కొంచెం అవమానించినట్టుగా మాట్లాడారు. తర్వాత మేము ఛాలెంజ్ చేస్తూ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కేసు వేసాం. కేసు వేస్తే అది 2 ఇయర్స్ నుంచి కేసు నడుస్తుంది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. మాకు న్యాయం ఉందని గ్రహించి జడ్జి గారు 2 పోస్ట్ అనేది రిజర్వ్ చేశారు. ఎంట్రీ మాటర్ మాకు మధ్యంతో త్వరలో ఉన్నాయి, పోస్ట్ అనేది రిజర్వ్ చేశారు. ఇప్పుడు మన పార్టీ వచ్చింది కాబట్టి మేము కోర్టు ద్వారా కాకుండా మేము ఈ శాఖ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. పంచాయతీ రాజ్ అంటే కృష్ణతేజ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ అయిద్దని నేను యాక్టివ్ మెంబర్ని ప్రకాశం డిస్టిక్ నుంచి. సో మేము ఇక్కడ సాల్వ్ అయితే మేము కోర్టు నుంచి విత్డ్రా చేసుకొని మన గవర్నమెంట్ మీద మేము చెడు అభిప్రాయం రాకుండా కోర్టులోంచి మేము కేసు విత్డ్రా చేసుకొని ఇక్కడే పరీక్షించుకుందామని వచ్చాము. అది సార్ పెట్టుకున్నారు కదా, ఎలా
సార్ గారు ఓఎస్డి గారికి పంపిస్తామన్నారు రిజిస్ట్రేషన్ చేయించి. సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు కాల్ చేస్తారండి. కాల్ చేసిన తర్వాత మీ సమస్య ఏమైనా ఉంటే సార్ వాళ్ళకి చెప్పుకోండి. ఇన్ కేసు బాగా ప్రాబ్లం ఉంటే కళ్యాణ్ సారే పిలిపించి మాట్లాడతారు. సో మరి ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. చాలా 4 years నుంచి పడుతున్న బాధ ఈరోజు కొంచెం రిలీఫ్ వచ్చింది. ఇతని పేరు పొట్ల శ్రీహరి. నెల్లూరు నుంచి వచ్చారు. 13 సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 8 ద్వారా రెగ్యులర్ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే అప్పటి సాంకేతిక శాఖ కమిషనర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా తమను ఇబ్బంది పెట్టాడంటున్నారు. పని చేస్తున్నా మాకు జీతం రావట్లేదని పవన్ కళ్యాణ్ గారే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు శ్రీహరి. నా పేరు పోట్ల శ్రీహరి, నెల్లూరు జిల్లా కోవూరు మాది. నేను పాలిటెక్నిక్లో కాంట్రాక్ట్ వర్క్షాప్ అటెండర్గా పనిచేస్తున్నాను గత 13 సంవత్సరాల నుంచి. మమ్మల్ని ప్రభుత్వం జీవో నెంబర్ 8 ద్వారా రెగ్యులర్ విధుల్లో నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చింది. కానీ సాంకేతిక శాఖ కమిషనరు 3 నెలల నుంచి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. కారణం ఏమంటే వివిధ రకాలుగా చెప్తున్నారు. మేము సెక్రటేరియట్కి, కమిషనర్ ఆఫీస్కి తిరగలేక మానసికంగా వ్యధతో అల్లాడుతున్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేసిన కారణంగా మాకు కాంట్రాక్ట్ జీతం కూడా రావడం లేదు. రెగ్యులర్ అయ్యి మా సిఎఫ్ఎంఎస్లు బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు దయచేసి మాకు రెగ్యులర్ ఆర్డర్లు ఇప్పించాలని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ సార్ని కలిసేదానికి వచ్చాను. అర్జీ ఇచ్చి వెళ్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయగలరని కోరాను. అర్జీ తీసుకున్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు? పరిశీలిస్తాము, చేస్తాము, సార్కి పెడతాము అని చెప్పారు. నమ్మకం కలిగిందా? నమ్మకం కలిగింది. జరగద్దని ఆశతోనే వెనక్కి వెళ్తున్నాను. నెల్లూరు నుంచి అది పనిగా వచ్చాను అర్జీ ఇచ్చేందుకు. ఒక శ్రీహరి, ఒక వెంకటేష్ లాగా ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరిది ఒక్కో కథ. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై న్యాయం కోసం జనసేన పార్టీ కార్యాలయం తలుపు తట్టే ప్రతి ఒక్కరి దగ్గర అర్జీలు తీసుకుంటున్నారు. అయితే ఆ సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు కూడా తీసుకోవాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.